హాయ్ హలో అందరికీ. వైజాగ్ అంటేనే రుషికొండ ఆర్కే బీచ్ అనుకుంటాం కానీ అందులో ఇంపార్టెంట్ అయిన ఈ ప్లేస్ కూడా ఉందండి. ఇది మీలో ఎవరైనా చూసిన వెంటనే కనుక గెస్ట్ చేస్తే నాకైతే కామెంట్ చేసేయండి. ఇది వచ్చేసి మనకి జైల్ రోడ్లోని ఫుడ్ కోర్ట్ అనమాట. ఈవినింగ్స్ టైం ఒక పెద్ద ఫెస్టివల్ లాగా ఉంటుంది, ఫుడ్ ఫెస్టివల్ అనమాట. ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఫిష్ కానీ, ఫ్రాన్స్ కానీ, క్రాబ్స్ కానీ మనకి అన్నీ దొరుకుతున్నాయి. చికెన్ అదిని రకరకాల ఐటమ్స్ ఎవరు కళలు వాళ్ళు అలా చూపిస్తున్నారన్నమాట. అలాగే భోజన ప్రియులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎలా చోటుకి వచ్చారంటే వాళ్ళకైతే పండగండి. అలాగే మనం పెద్ద పెద్ద రెస్టారెంట్లకి వెళ్ళి ఒకటే బిర్యానీ ఆర్డర్ చేసుకుని అందరం తినే బదులు ఇలాంటి వాటికి వచ్చామంటే మనం అన్నీ ఒక్కొక్క ప్లేట్ తీసుకున్నామంటే అన్నీ టేస్ట్ చేయొచ్చు. మనకు అన్ని రకాలు తిన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. నేనైతే మటుకి ఇక నాకు బాగా నచ్చింది హైదరాబాదీ దమ్ బిర్యానీ అన్నారండి. వాళ్ళు ప్లేట్కి వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేసి 2 పీసెస్ వేస్తున్నారనమాట. నాకు చాలా రీజనబుల్ అనిపించింది అనమాట. ఇక్కడ నాటుకోడి రాగి సంగటి కూడా టేస్ట్ చాలా బాగుందండి. అలాగే ఇక్కడ గ్రిల్ చికెన్ కబాబ్స్ ఉన్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చినాయి. దాంట్లో 4-5 ఫ్లేవర్స్ ఉన్నాయి. మేము అన్నీ ఒక్కొక్కటి తీసుకుని టేస్ట్ అయితే చేశాను అనమాట. నాకు షవర్మ అయితే నాకు టేస్ట్ అంత అలా అనిపించలేదండి. పిజ్జా తీసుకున్నాను. పిజ్జాకి అయితే 100కి 100 మార్క్స్ ఇచ్చేస్తాను అనమాట. అలాగే ఫ్రూట్ ఐస్ క్రీము, అది కూడా మనకు నచ్చిన ఫ్రూట్లో వాళ్ళు తీస్తుంటే నేను ఫస్ట్ టైం ఇది చూసి తీసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది అన్నమాట. అండ్ మనకు కావాల్సిన పానీపూరీలు కానీ ఏదైనా అవైలబుల్ ఉందండి. కోకోనట్ కానించి వాళ్ళు ఎవరిది వాళ్ళు చెక్క చేస్తున్నారన్నమాట. మనం ఏది కావాలంటే అది తినొచ్చు. మనం ఒక్కసారి ఫ్యామిలీతో అలా రెస్టారెంట్కి వెళ్ళే బదులు ఇలాంటి ఈవినింగ్ టైం ఇలా ఫుడ్ కోర్ట్కి వచ్చి వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అలాగే రకరకాల ఫుడ్ ఐటమ్స్ అది తిన్నట్టు ఉంటాయి. అలాగే నాన్ వెజ్ ఎవరు తినని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా వెజ్ కూడా ఉందండి. టిఫిన్స్ అన్ని రకాల టిఫిన్స్ ఉన్నాయి. ఏదైనా అవైలబుల్గా ఉందండి. వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కన్ఫర్మ్ నాకు వీడియో చూస్తే కనుక నాకు కామెంట్ చేయండి. నాకైతే మటుకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.